హాయ్ ఎవ్రీవన్, నేను గీత. ఓజీ సినిమా చూసారా అందరూ? నేనైతే ఈ మూవీ స్టార్టింగ్ డేనే చూశాను, బట్ వీడియో తీయడమే కొంచెం లేట్ అయిందనమాట. పవన్ కళ్యాణ్ గారి మూవీ ఓజీ హిట్టా ఫటా బ్లాక్ బస్టరా? అసలు ఈ మూవీలో ఉన్న ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి? డైరెక్టర్ సుజిత్ ఈ మూవీలో పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా ఎలివేట్ చేశారు, అండ్ మ్యూజిక్ అనేది ఎలా ఉంది, విలన్ క్యారెక్టర్ అనేది ఎలా ఉంది, అసలు ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయిందా లేదా, అండ్ ఈ సినిమాలో కూడా మైనస్లు ఉన్నాయా, అన్ని ప్లస్లే ఉన్నాయా అనేది నేను ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. బట్ సినిమా ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ రివ్యూని బట్టి ఈ సినిమా చూడాలా వద్దా అనేది మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, ఎస్, ఓజీ, ఓ మై గాడ్, అసలు ఇది మూవీరా అన్నట్లు సినిమా అయితే ఉందండి. ఏంటి అంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మూవీ అంటేనే ఫ్యాన్స్కి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అలాంటిది ఈ సినిమా మీద ఫ్యాన్స్ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారండి, పక్కగా ఫిక్స్ అయ్యారు ఈ మూవీ బ్లాక్ బస్టర్ అవ్వాలని చెప్పేసి. అందుకు తగ్గట్లుగానే ఫ్రీ రిలీజ్ అనేది కూడా 100 crores వరకు రీచ్ అయిందనమాట టాక్ అయితే. బట్ ఈ మూవీ ఎలా ఉంది ఏంటి అంటే, ముందు ఈ మూవీలో ఉన్న ప్లస్ల గురించి అయితే మాట్లాడుకుందాం. ఓకే, ఎస్, సినిమాలో ముందు ప్లస్లు అంటే ఎవరైనా మాట్లాడుకునేది హీరో క్యారెక్టర్ గురించి అనమాట. పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ అనమాట. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ క్యారెక్టర్ అనేది మార్షల్ ఆర్ట్స్ తెలిసిన వ్యక్తి, అండ్ మంచి కోసం వెళ్ళే వ్యక్తి, గ్యాంగ్స్టర్ అనమాట. మళ్ళీ చెప్తున్నానండి, మార్షల్ ఆర్ట్స్, మంచి కోసం పోరాడే వ్యక్తి అండ్ గ్యాంగ్స్టర్ అనమాట. ఆయన క్యారెక్టర్ అనేది ఈ విధంగా ఉంది. అండ్ ఇంకోటి చెప్పాలంటే, పవన్ కళ్యాణ్ గారి డ్రెస్సింగ్ స్టైల్ కానివ్వండి, యాక్షన్ కానివ్వండి, అసలు ఆయన వాకింగ్ స్టైల్ కానివ్వండి, ఒక్కటి కాదండి, సో అనమాట. మొత్తం ఆల్మోస్ట్ ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా అసలు ఆయన బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, డ్రెస్సింగ్ స్టైల్స్, క్యారెక్టర్ కానివ్వండి, చాలా చాలా హైలైట్గా ఉన్నాయి సినిమా టోటల్గా అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ మూవీ అనేది జపాన్లో స్టార్ట్ అయిందనమాట. జపాన్ నుంచి ఈ మూవీ ముంబైకి ఎందుకు రావాల్సి వచ్చింది, హీరో క్యారెక్టర్ అనేది ఎవరి కోసం రావాల్సి వచ్చింది అనేది కూడా ఇది స్టోరీ అనమాట. ఓకే, ఎస్, అండ్ మంచి కోసం పోరాడే వ్యక్తి, గ్యాంగ్స్టరు, మార్షల్ ఆర్ట్స్ తెలిసిన వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారి ఫైటింగ్స్ అంటే ఎలా ఉంటాయో మనకు తెలిసిందనమాట. అలాంటిది మార్షల్ ఆర్ట్స్ అనేది ఈ మూవీలో హైలైట్ అనమాట ఆయన క్యారెక్టర్లో. ఓకే, ఎస్, అండ్ ఇంకా ఏంటి అంటే, ఆయన యాక్షన్ సీన్స్ కానివ్వండి, డైలాగ్స్ డెలివరీ కానివ్వండి, బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, ప్రతిదీ కూడా అండి, ఎక్కడ కూడా ఒక్కడ కూడా మైనస్ అనేది లేదు. ఆయన క్యారెక్టర్ గురించి కానివ్వండి, బాడీ లాంగ్వేజ్, ఆయన వైబ్స్ కానివ్వండి, చాలా చాలా హైలైట్గానే ఉంటాయి ప్రతి సీన్లో కూడా అనమాట. అండ్ ఇంకా ఏంటి అంటే, ఇంటర్వెల్ ముందు సీన్ అనమాట. ఇప్పటి వరకు కూడా మనమైతే తెలుగు సినిమా ఇండస్ట్రీలో, తెలుగు సినిమా మూవీస్లో ఇలాంటి సీన్స్ అయితే ఎక్కడ చూసింది అయితే మనకైతే ఉండదండి. కంపల్సరీ ఇదైతే రాసి పెట్టుకోండి. ఇంటర్వెల్కి ముందు సీన్ అనమాట, చాలా చాలా హైలైట్గా ఉంటుంది. ఈ సినిమాకి బాగా ప్లస్ అంటే ఆ సీన్ అనే చెప్పుకోవచ్చు. ఆ సీన్ కూడా ఒకటి అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి ఇంట్రడక్షన్ సీన్ అనమాట. అసలు ఆ సీన్ అయితే మామూలుగా లేదండి, గూస్ బంప్సే అనమాట ఎవరికైనా సరే. ఈ పాయింట్స్ అని మీరు రాసి పెట్టుకోండి, నేను చెప్పేది కరెక్టా కాదా అని చెప్పేసి చూస్తే మీకే అర్థమవుతుంది అనమాట. ఆ ఇంట్రడక్షన్ సీన్లో అసలు ఆయన వాకింగ్ స్టైల్ కానివ్వండి, గన్ పట్టుకోవడం కానివ్వండి, కత్తి పట్టుకునే విధానం కానివ్వండి, అక్కడ ఫైటింగ్ కానివ్వండి, ప్రతిదీ కూడా ఇంచ్ టు ఇంచ్ అనమాట. అసలు అలా కళ్ళు పెట్టుకొని మనం చూడాల్సిందే అనమాట, రెప్ప వేయకుండా. ఆ విధంగా అయితే ఉందన్నమాట ఇంట్రడక్షన్ సీన్ కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే, సెకండ్ హాఫ్లో ఫస్ట్ ఒకటి ఉంటుందన్నమాట, పోలీస్ స్టేషన్లో ఒక సీన్ ఉంటుంది, అది కూడా గూస్ బంప్స్ అండి. ఆ సీన్లో కూడా చాలా చాలా ఎలివేటెడ్గా చూపించారు పవన్ కళ్యాణ్ గారిని. సో టోటల్గా ఎక్కడ చూసినా కూడా ఆయనకి మొత్తం పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీన్ నుంచి ఇంటర్వెల్కి ముందు వచ్చే సీన్ నుంచి పోలీస్ స్టేషన్ సీన్ వరకు ఫస్ట్ హాఫ్ మొత్తం అన్ని ప్లస్లే అండి, ఎక్కడ మైనస్లు లేవు. అండ్ రెప్ప ఆర్పకుండా కూడా చూడొచ్చు ఆయన్నే. అండ్ గూస్ బంప్స్ అయితే ఖాయం అనమాట, గ్యారంటీగా రాసి పెట్టుకోండి. అలా ఉందన్నమాట ఆయన డైలాగ్ డెలివరీ కానివ్వండి, మాడ్యులేషన్ కానివ్వండి, వాకింగ్ స్టైల్ కానివ్వండి, డ్రెస్సింగ్ స్టైల్ కానివ్వండి, టోటల్గా చాలా చాలా బాగున్నాయి అనమాట. ప్లస్ అయితే పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ గురించి ఇది అనమాట. చాలా అంటే చాలా హైలైట్గా ఉందండి. ఇంక చెప్పడం అంటే అసలు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు, చాలా తక్కువ చెప్తా అనిపిస్తుంది అనమాట, చూస్తే కానీ అర్థం కాదు. ఎందుకంటే ఎంత చెప్పినా కూడా చాలా తక్కువ అనమాట ఇది. ఓకే, ఎస్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి, మూవీలో ఓన్లీ ఒక హీరో ఉంటేనే, ఓన్లీ హీరో క్యారెక్టర్తోనే మూవీ అనేది టోటల్గా హిట్ కొడుతుందా అంటే నేనైతే ఈ మూవీకి అయితే కాదని చెప్తానండి. ఫస్ట్ హీరో పవన్ కళ్యాణ్ గారు అయితే, సెకండ్ హీరో ఈ మూవీకి డైరెక్టర్ సుజిత్ గారు అనమాట.
సుజిత్ గారి గురించి చాలామందికి తెలిసిందే. ఆయన పవన్ కళ్యాణ్ గారికి ఎంత వీరాభిమానం, ఎంత అభిమానమో, ఎంత ఫ్యానో అనేది. ఇప్పుడు ఏదైనా సరే ఒకటి తీయాలి అంటే, ఒకరి గురించి మనం తెలుసుకోవాలంటే వాళ్ళ ప్లేస్లో ఉండి ఆలోచించాలి అనుకుంటాం, అవునా? అలా ఆయన ఒక ఫ్యాన్గా, ఒక ఫ్యాన్స్కి ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారిని ఎలివేట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ అనేది బాగుంటుంది, మూవీ అనేది హిట్ పడుతుందని చెప్పేసి ఆయన ఒక పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్గా ఆలోచించి ఆ మూవీని తీసినట్లు అనిపించిందండి. ఈచ్ టు ఈచ్, ఇంచు టు ఇంచ్ అనమాట, పిన్ టు పిన్ దింపేశారు ఫ్యాన్స్కి. పవన్ కళ్యాణ్ గారి డైలాగ్స్ ఎలా ఉంటే నచ్చుతాయి, ఆయన డ్రెస్సింగ్ స్టైలు, వాకింగ్ స్టైలు టోటల్గా ఎలా ఉంటే ఫ్యాన్స్కి బాగా హైలైట్ అవుతారు అనే విధంగా ఫ్యాన్స్ ప్లేస్లో సుజిత్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీరాభిమాని కాబట్టి ప్రతి ఫ్యాన్ నుంచి వెళ్ళిపోయి ఆ ఫ్యాన్ ప్లేస్లో ఆలోచించి ఈ మూవీని తీసినట్లు అనిపించింది అనమాట. అంత బాగా డైరెక్ట్ చేశారండి. ఈ మూవీలో సెకండ్ హీరో అంటే సుజిత్ గారే అని చెప్పాలండి. ఒక ప్లేస్లో ఉండి ఆలోచిస్తే ఆయన క్యారెక్టర్ ఏ విధంగా హైలైట్ అవుతుంది, ఏ విధంగా ఎలివేట్ అవుతారు, పవన్ కళ్యాణ్ గారిని జనాలు ఏ విధంగా ఇష్టపడతారు, ఏ విధంగా చూపిస్తే జనాలకు నచ్చుతారు, ఏ విధంగా చూపిస్తే జనాలు మూవీ అనేది హిట్ పడుతుంది అనేది ప్రతిదీ కూడా ఒక ఫ్యాన్ బేస్లో ఆలోచించి మూవీ తీసినట్లు తీశారండి. అంత బాగా తీశారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాలో చాలా హైలైట్గా, ఎలివేటెడ్గా బాగా ఎక్స్పోజ్ అయ్యారు, బాగా కనిపించారనమాట. సెకండ్ హీరో ఈ సినిమాకి ఎవరైనా ఉన్నారంటే సుజిత్ గారే అని చెప్తానండి నేనైతే. ఓకే, ఎస్. అండ్ థర్డ్ హీరో, ఇంకో హీరో కూడా ఉన్నారనమాట. మూడో హీరో ఎవరంటే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు మ్యూజిక్ డైరెక్టర్ అంటే థియేటర్స్ బాక్స్ బద్దలు అవ్వాల్సిందే అనమాట. ఇక పవన్ కళ్యాణ్ గారి సినిమాకి అండ్ తమన్ గారి మ్యూజిక్ యాడ్ అయిందనమాట. మామూలుగా యాడ్ అవ్వలేదండి, మామూలుగా అంటే మామూలు రచ్చలేదనమాట. బీజిఎం కానివ్వండి, అంటే ఓన్లీ సాంగ్స్ అని కాకుండా ఆయన నడిచేటప్పుడు ఒక మ్యూజిక్ బీజియం, డైలాగ్ చెప్పేటప్పుడు ఒకటి, గన్ పట్టుకుంటే ఒకటి, కత్తి పట్టుకుంటే ఒకటి, నడుస్తుంటే ఒకటి, ఇలా ప్రతి సీన్లో కూడా ఒక్కొక్క బీజియం ఒక్కొక్క టైప్గా ఇచ్చారండి. అసలు ఆ బీజియంలో అయితే థియేటర్ అయితే బాక్స్ బద్దలైపోతుంది అన్నట్లు అనిపించింది. అంత బాగుందనమాట. ప్రతిదానికి ఓన్లీ అన్నిటికీ ఒకటే కాదనమాట. నడిస్తే ఒకటి ఇచ్చారు, అండ్ ఫైటింగ్ సీన్లో ఒకటి, ఆయన మాట్లాడితే ఒక బీజియం, అండ్ కత్తి పట్టుకున్నప్పుడు ఒక బీజియం వస్తుంది, గన్ పట్టుకున్నప్పుడు ఒక బీజియం వస్తుంది అనమాట. ఇది చెప్పాలన్నా కూడా అసలు నాకు భలే అనిపిస్తుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఓన్లీ హీరో క్యారెక్టర్కే కాదండి, మూవీలో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఆయన బీజియం అనేది ఉందన్నమాట, బ్యాక్గ్రౌండ్ అనేది. ఈ సినిమాలో బాగా హైలైట్ అయిందంటే ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ తమన్ గారి మ్యూజిక్ డైరెక్షను అండ్ బీజీ అనమాట. చాలా చాలా ఎలివేటెడ్గా, చాలా హైలైట్గా ఉంది. ఓన్లీ హీరో క్యారెక్టర్కే కాకుండా మూవీలో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్కి కూడా ప్రకాష్ రాజ్ గారు కానివ్వండి, శ్రీయారెడ్డి కానివ్వండి, అలా ప్రతి ఒక్కరికి అనమాట, ఎవరు ఎంటర్ అయినా సరే ఒక్కొక్క బీజం ప్లే చేశారనమాట. ఈ మూవీకి చాలా హైలైట్గా నిలిచింది. చాలా ప్లస్ అంటే మాత్రం తమన్ గారి మ్యూజిక్ డైరెక్షన్ అనే చెప్పాలి. ఓకే, అండ్ ఫోర్త్ హీరో అంటే నేను ఇద్దరిని చెప్తాను అనమాట ఇక్కడ. ఎందుకు అంటే ప్రొడ్యూసర్ దానయ్య గారు, ఆయన గురించి చెప్పేదేముందండి, ఆయన ఎంత ఖర్చు పెడతారు అండ్ మూవీ కోసం ఎంత రిస్క్ తీసుకుంటారు, దేనికి వెనకాడరు అని చెప్పేసి. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే విలన్ క్యారెక్టర్ అనమాట. విలన్ క్యారెక్టరు ఆయన ఇమ్రాన్ హష్మి అనగానే అందరికీ గుర్తొచ్చేది ప్రైవేట్ సాంగ్స్. ఆయన అంత పాపులర్ అనేది అందరికీ తెలిసిందే అనమాట. ఈ మూవీలో ఆయనకి విలన్ క్యారెక్టర్ అనమాట. ఇండు హీరోనే గ్లామర్గా ఉన్నాడు చాలా, బట్ హీరోతో పాటుగా విలన్ కూడా చాలా చాలా గ్లామర్గా అండ్ స్మార్ట్గా, హైలైట్గా కూడా హీరోకి పోటీగా ఉన్నట్లు అనిపించారనమాట. ఆయన వాకింగ్ స్టైల్ కానివ్వండి, ఆయన ఫైటింగ్ సీన్స్ కానివ్వండి, చాలా చాలా బాగుంది. విలన్ క్యారెక్టర్ కూడా చాలా స్మూతీగా, క్లాసీగా, రిచ్ విలన్ క్యారెక్టర్ లాగా అండ్ హీరోకి పోటీగా విలన్ క్యారెక్టర్ కూడా ఉందన్నమాట. అండ్ హీరో క్యారెక్టర్ బయటపడాలంటే విలన్ కూడా ఈక్వల్గా ఉండాలి కదా, అంత ఈక్వల్గా ఈయన క్యారెక్టర్ అనేది కూడా ఉందండి. ఈయన క్యారెక్టర్ కూడా చాలా బాగుందన్నమాట. అండ్ అలా క్యారెక్టర్స్ అయితే ఇలా ఉన్నాయండి, సినిమాకి ప్లస్లు అయితే ఇలా ఉన్నాయన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా బాగుందండి. ప్రకాష్ రాజ్ గారిది కానివ్వండి, శ్రీయారెడ్డిది కానివ్వండి, అండ్ ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా అందరూ వాళ్ళకి ఇచ్చిన వేలో వాళ్ళు చాలా బాగా క్రియేట్ చేసుకున్నారు. యాక్టింగ్ చాలా బాగుంది. అండ్ హీరోయిన్ వచ్చేసరికి చాలా చిన్న క్యారెక్టర్ అనమాట, బట్ ఏంటంటే ఆమె వాళ్ళనే స్టోరీ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి ఆమె చాలా స్మాల్ క్యారెక్టర్ అయినా కూడా ఆమెది కూడా హైలైట్గానే ఉందన్నమాట, హీరోయిన్ క్యారెక్టర్ కూడా. ఓకే, ఎస్.
అండ్ మైనస్లు అంటే దీంట్లో అది మైనస్ అని కూడా మనం చెప్పకూడదండి. బట్ ఏంటంటే ఎవరైనా సరే మైనస్ చెప్పాలంటే నేనేం చెప్తానంటే, ఎవరైనా మూవీ అనేది మనం ఒక స్టోరీ ఎక్స్పెక్ట్ చేసి వెళ్తూ ఉంటాము. బట్ ఈ మూవీలో స్టోరీ లేదు, అదైతే ఎక్స్పెక్ట్ చేయకండి ఎవరు కూడా. అదేంటి స్టోరీ లేకుండా సినిమా అంత బాగుందా, ఇంత బాగా చెప్పారనుకోవచ్చు. సినిమా అయితే పెద్దగా స్టోరీ అయితే ఏమీ ఉండదండి. స్టోరీ లేకుండా ఓన్లీ ఫైట్స్తో, పవన్ కళ్యాణ్ గారి ఎలివేషన్స్తో, ఆయన డైలాగ్ డెలివరీతో, బాడీ లాంగ్వేజ్తో టోటల్గా స్టోరీ అనేది నడిపించారండి సుజిత్ గారు. అంత బాగా తీశారంట. స్టోరీ లేదు అంటే పెద్దగా మనకి ఈ సినిమాలో స్టోరీ ఎలా ఉండాలి, సినిమా స్టోరీ ఇది అని చెప్పుకోవడానికి అయితే ఏమి ఉండదండి. రొటీన్ స్టోరీ అనమాట. ఏంటి అంటే ఇప్పుడు ఆయన ఒక సిట్యువేషన్లో గ్యాంగ్స్టర్గా ఉంటారనమాట ఒకనొక టైంలో. బట్ తర్వాత అవి వద్దు అనుకొని ఒక ఫ్యామిలీ లైఫ్ని లీడ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఓకే, అలా వెళ్ళిపోయాక మళ్ళీ తనకు కావాల్సిన వాళ్ళ కోసం మళ్ళీ బ్యాక్ తిరిగి వచ్చి ఆ ఫ్యామిలీని కాపాడుకోవాల్సి వస్తుంది అనమాట. మళ్ళీ గ్యాంగ్స్టర్గా మారి ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేసుకుంటూ మళ్ళీ ఫ్యామిలీ కోసం, తనకు కావాల్సిన వాళ్ళ కోసం మళ్ళీ గ్యాంగ్స్టర్గా మారి ఆ హీరోల్ని చంపేసి ఆయన ఫ్యామిలీని కాపాడుకోవడం అనేది ఒక స్టోరీ అనమాట. ఫ్యామిలీని కాపాడుకోవడం కోసం కానివ్వండి, ఒక ఊరిని కాపాడుకోసం కానివ్వండి, మళ్ళీ ఫ్యామిలీ లైఫ్ నుంచి గ్యాంగ్స్టర్గా మారుతారు. స్టోరీ అయితే ఇది రొటీన్ స్టోరీ అనమాట. ఇది అన్ని మూవీస్లో ఉండేదే కదా. ఏముంది, హీరో అనేది ఫస్ట్ విలన్గా రౌడీగా ఉండి తర్వాత మారిపోయి మళ్ళీ మంచిగా వెళ్ళిపోయి మళ్ళీ ఫ్యామిలీ కోసం కానివ్వండి, మళ్ళీ దేనికో సిచ్యువేషన్ కోసం కానివ్వండి, మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ విలన్గా మారడం, విలన్ని చంపేసుకోవడం, ఫ్యామిలీని కాపాడుకోవడం, ఇది రొటీన్ స్టోరీ అనమాట. అందువల్ల నేను స్టోరీ ఏం లేదని చెప్తున్నానండి. స్టోరీ అయితే ఏమి లేదు, ఇదే స్టోరీ అనమాట, రొటీన్గా ఉంది. బట్ ఇక్కడ స్టోరీ లేకుండా, స్టోరీ ఇంపార్టెన్స్ లేకుండా ఓన్లీ హైలైట్గా చేసేసి పవన్ కళ్యాణ్ గారిని ఎలివేట్ చేయడం కానివ్వండి, ఫైటింగ్ సీన్స్ ఒక్కటి కాదండి, మ్యూజిక్ కానివ్వండి, డైరెక్షన్ కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ కానివ్వండి, డ్రెస్సింగ్ స్టైల్స్ కానివ్వండి, ఒక్కడంటే ఒక్కటి చెప్పడానికి కూడా లేదు. అన్నీ కూడా సూపర్ బనేటట్టు గూజ్ బంప్స్ వచ్చేటట్లుగా ఉంది మూవీ అయితే. అంత బాగుందండి. కంపల్సరీ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చూడండి. ఇది మామూలుగా అసలు మనకి పవన్ కళ్యాణ్ మూవీ అంటేనే మనకి ఫుల్ మీల్స్ పడుతుంది. ఇది ఫుల్ మీల్స్ కన్నా ఎక్కువనే చెప్తాను నేను అనమాట. ఎందుకంటే ఎక్కడా కూడా తగ్గేటట్టు లేదండి. మూవీ చాలా అంటే చాలా చాలా హైలైట్గా ఉందనమాట. నేను ఇంకా చాలా చాలా అని ఎంత చెప్పినా కూడా చాలా తక్కువే అనిపిస్తుంది అనమాట. ఈ మూవీ అయితే చాలా బాగుంది. ఈ ప్రతి సీన్లో కూడా ఆయన డిప్యూటీ సీఎంగా ఉండి కూడా ఆయన పడిన కష్టం కానివ్వండి, ప్రతి సీన్లో ప్రతి ఫైటింగ్లో కూడా చాలా చాలా బాగా రిస్క్ పెట్టారు అండ్ కేర్ తీసుకున్నారు. అంత బాగా ప్రూవ్ చేసుకున్నారనమాట. అండ్ కొన్ని సీన్స్లో, ఒక్కో సీన్లో అనమాట, జానీ మూవీలోది కానివ్వండి, తమ్ముడు మూవీలోది కానివ్వండి, కొన్ని సీన్స్ వచ్చాయన్నమాట. కొన్ని డైలాగులు అక్కడ ఫ్యాన్స్ చేసే గొడవకి అసలు ఆ డైలాగులు కూడా అర్థం కాలేదనమాట. అసలు అంత బాగా ఫ్యాన్స్ అనేది ఎంజాయ్ చేశారు. కంపల్సరీ పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఉన్నా కూడా అండ్ మంచి సినిమా కావాలని కోరుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ మూవీని చూడొచ్చండి. ఎందుకంటే ఇంత మూవీ నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మనం చూస్తామో ముందు ముందు అయితే తెలియదు. అండ్ ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ మూవీలో అయితే ఇలాంటి అయితే పడలేదన్నమాట. అండ్ ముందు ముందు కూడా వస్తుందో లేదో కూడా మనకు తెలియదు అనమాట. కంపల్సరీ సినిమా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే, ఓన్లీ ఫ్యాన్సే కాకుండా మామూలుగా సినిమాని ఇష్టపడే వాళ్ళు ఎవరైనా సరే ఒక మంచి మూవీ చూడాలి. ఇది ఓన్లీ తెలుగు సినిమా మూవీలా కాదండి, ఒక హాలీవుడ్ మూవీలాగా ఉందన్నమాట సినిమా అయితే. తెలుగులోనే హాలీవుడ్ మూవీ ఉందా అన్నట్లుగా ఫైటింగ్ సీన్స్ కానీ, యాక్షన్ సీన్స్ కానివ్వండి, చాలా చాలా బాగున్నాయి అనమాట. కంపల్సరీ ఓన్లీ ఫ్యాన్సే కాకుండా సినిమాలను ఇష్టపడే వాళ్ళు ఎవరైనా సరే ఈ మూవీని చూడొచ్చండి. ఈ సినిమా అయితే ఎక్కడ కూడా తగ్గేదేలే అన్నట్లుందనమాట. అండ్ అందరూ కూడా ఈ మూవీని చూడకపోతే చూడండి. ఇదైతే జెన్యూన్ రివ్యూ అండి, ఓన్లీ ఫ్యాన్ బేస్ కాదు. బాగుంటే బాగుందని చెప్పాలి. బాగుంది కాబట్టి అది ఎంత బాగుందో అని కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ సినిమా అభిమానులు ఉంటే ఎవరైనా సరే ఓన్లీ ఫ్యాన్స్ పరంగా కాకుండా ఈ సినిమాని అయితే అందరూ చూడాలని నేను చెప్తున్నాను అండి. ఎందుకంటే ఇలాంటి మూవీస్ మనం ఫ్యూచర్లో చూస్తాము అని కూడా మనం అనుకోమన్నమాట. అంత బాగా తీశారనమాట. అండ్ సుజిత్ గారిది మనం సాహో అండ్ రన్ రాజా రన్ను అంతవరకే కొన్ని సినిమాలు అనమాట. బట్ అసలు అంతకు మించి వాటికి వీటికి పోలికే లేదనమాట. అంత బాగా డైరెక్ట్ చేశారు. కంపల్సరీ సినిమాని చూడాలనుకునే వాళ్ళు, ఫ్యాన్సే కాకుండా అభిమానులు అండ్ మూవీస్ని ఇష్టపడే వాళ్ళు, ముందు ఫ్యూచర్లో ఇలాంటి సినిమాలు వస్తాయో లేదో తెలియదు కాబట్టి కంపల్సరీ ఈ మూవీని చూడండి, బాగా ఎంజాయ్ చేస్తారు. సినిమా అయితే చాలా చాలా హైలైట్గా ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫ్యాన్ అనే కాదనమాట, మూవీస్ని ఇష్టపడే పర్సన్గా కానివ్వండి, ఏదన్నా కానివ్వండి.
అండ్ మీరు కూడా మూవీస్ని ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉన్నా, ఇంకా ఎవరైనా మూవీస్ చూడకుండా మిస్ అయ్యారనుకున్నా కూడా కంపల్సరీ ఈ సినిమా చూడండి. ఈ సినిమా చూడకపోతే కనుక మనం ముందు ఇలాంటి సినిమాలు చూడలేదేమో అనే ఫీలింగ్ అనేది మనకు ఉండిపోతుంది అనమాట. కంపల్సరీ మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. ఓకే, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.